పరిశుద్ధుడా, నిత్య స్తోత్రం, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వైన దేవా, నీకే స్తోత్రం. సంతుడైన దేవ, కుమారైన దేవ, పరిశుద్ధాత్మమైన దేవ, నిజంగా ఆవాదుల స్థుతులు, స్తోత్రాలు. నైనా గత వారం మాట్లాడి ఆశీర్వదించి నైనా నూతన దినము దేవా, ఈరోజు ఆదివారం దేవా, సజీవ లెక్కలు వంచిన తండ్రి నీకు స్తోత్రాలు. ఈ లోకములు ఎందరో గర్జించిపోతున్నదయా, మమ్మల్ని సజీవ లెక్కలను చెప్పిన తండ్రి నీకు స్తోత్రాలు. సజీవ లెక్కలు లేకుండా నాకు సహాయం చేయడానికి స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మ నీ బంగారు పహాడములకి కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు. రుణము తీర్చుకునలేదయ్యా, నీకే వందనాలు. నైనా ఇదే కాల సమయంలో దేవా, నిన్ను సృష్టించవచ్చినవు దేవా. నైనా మరి ఈ రోజు ఆదివారం ఎన్నో మందిరంలో నైనా నీ నామము కనపడతారయ్యా, నిన్ను ఆరాధించుతారు దేవా, నిన్ను సృష్టించుతారు దేవా. ఆటల తన వాక్యము ద్వారా నిన్ను మహిమ పొందుతారు దేవా. యేసయ్యా, మా మందిరములో నైనా నిన్ను ఆరాధించే భాగ్యం లేదు ప్రభువా. నైనా నీ చిత్తమైతే దేవా, నువ్వు నడిపిస్తావు నైనా, నీ కృప చూపిస్తావు యేసయ్యా. నీకే స్తోత్రాలు నా తండ్రి, నీకే వందనాలు యేసయ్యా. మరి జ్యోతిని దేవా నువ్వు నడిపించి దేవా, నీ కృప చూపించి నువ్వు సహాయం చేయమని అడుగుతున్నా దేవా. మంచి ఆరోగ్యం, మంచి శక్తిని దయచేయనైనా వార్తం దాన్ని మాట్లాడు తండ్రి. నీకే స్తోత్రాలు నా యేసయ్యా, నీకే స్తుతులయ్యా, స్తోత్రాలయ్యా. నేను ఎంతో బాధపడుతున్నానయ్యా, నీకు తెలుసు నైనా. చుట్టుపక్కల వారిని మార్చివేదేవా, ఒక వారిని మార్చివేదేవా. నైనా ఈ గ్రామంని మార్చుదేవా. మందిరంకి రాకుండా ఉన్నారు ప్రభా, వాళ్ళని కూడా నడిపించమని అడుగుతున్నా, సహాయం చేయమని అడుగుతున్నా తండ్రి. నీకే స్తోత్రాలు నా యేసయ్యా, నా దేవా, నీకే స్తుతినైనా. యేసయ్యా, వాళ్ళని నడిపించునైనా, ఆత్మీయంగా నడిపించునైనా, వాళ్ళతో మాట్లాడు ప్రభువా, మంచి ప్రేరేపణ కలిగించు దేవా. నా యేసయ్యా, నీకే స్తోత్రములు నా తండ్రి. నా యేసయ్యా, ఈ ఉదయ కాల సమయంలో మరి చేసిన వారిని దీవించి ఆశీర్వదించమని, ఈ కొద్ది ప్రార్థన ఆలకించమని, మహిమ పొందుకున్నామని, సహాయం చేయమని యేసు నామములో నీ బంగారు పాదలు పట్టుకొని అడుగుతున్న తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమగలిగిన తండ్రి, దయగలిగిన తండ్రి ప్రభా, ఇంతవరకు చేసిన ప్రార్థనను కూడా మీరు అంగీకరించిన నమ్ముచున్నాం తండ్రి ప్రభా. దయమయుడో, కరుణమయుడో తండ్రి ప్రభా, మా స్థుతులపైన ఆశ్రయమైనటువంటి దేవా, మరి ఈ దినమందు పునరుద్ధాన దినమందు మరి మందిరంలో చక్కగా ఎటువంటి ఆటంకం లేకుండా సమస్తను కూడా మరి తండ్రి ప్రభు మళ్ళీ మేలుకరంగా దీవెనకరంగా జరుగులాగున మరి మీరు కృప చూపించండి. మరి సాయంకాలం అమ్మ మరి తెలియపరచుట కూడా నీ కృపను అనుగ్రహించండి, గొప్ప ఆనందం సంతోషం అనుగ్రహించండి. ఆమె ఇప్పుడు చర్చి పనులు చేస్తుంటుండగా మీ సహాయం అనుగ్రహించండి. ఆ సామిడి వేస్తుంటుండగా అంతా కూడా అయినా ప్రభా పరిశుద్ధపరచండి తండ్రి ప్రభా, అంతా కూడా మేలుకరంగా చేయండి తండ్రి ప్రభా. ప్రతి చీకటిని ప్రతి పాపాన్ని కూడా తండ్రి ప్రభా, మరి చిన్న చిన్న వంటి కీటక క్రిములను తండ్రి ప్రభా వాటి నుండి కూడా
కూడా ఎటువంటి మరి శోధన రాకుండా, వాటి నుండి కూడా ఎటువంటి సమస్య లేకుండా, ఆ చీట క్రిములు తండ్రి ప్రభ, పురుగులు అన్నిటి కూడా ఈ సామిడి వేస్తుంటుండగా అవన్నీ కూడా తండ్రి ప్రభ మరి దూరపరచండి. వాటి అన్నిటి కూడా తండ్రి ప్రభ చనిపోవటకు మీ కృపను అనుగ్రహించండి. అదంతా కూడా పరిశుద్ధపరచండి తండ్రి ప్రభ. మరి దేవకరణ మన జ్ఞాపకం చేసుకోండి. వారి అల్లుని వారి కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా అనితమ్మను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభ. ఆమెను కూడా దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా తండ్రి ప్రభ మరి అనితమ్మను కూడా మరోసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభు. ఇచ్చిన 2 కుమారులను జ్ఞాపకం చేసుకోండి. చదువుల్లో వారి పనుల్లో మీ జ్ఞానం తెలివిని ఇచ్చిన అనుగ్రహించండి. అదేవిధంగా ఇందిరమ్మను తండ్రి ప్రభ, అదేవిధంగా శ్రీలేఖొద్నేను తండ్రి ప్రభ, దైవిక మినషికను కూడా జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా మేరీని తండ్రి ప్రభ, ప్రసాద్ని తండ్రి ప్రభ, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లో పనుల్లో ప్రభ బిడ్డలకు చదువు పట్ల మంచి ఆశను అనుగ్రహించండి. అదేవిధంగా తండ్రి ప్రభ అంజని జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డకుంటున్నటువంటి ఆ యొక్క నడుములు ఉంటున్నటువంటి ఆ యొక్క గడ్డలను ఆ బలహీనత పరుస్తున్నటువంటి ఆ చీకటిని యేసునామములో మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాను. సంపూర్ణమైన స్వస్థత మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి ప్రభ, నీ యందు పరిపూర్ణమైన విశ్వాసము అతను కలుగును గాక. నీ యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగిను గాక. నీవు తగిన సమయమందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడవు కనుక తండ్రి ప్రభ మీరు ముట్టండి, స్వస్థపరచండి. స్వస్థపరచువాడను నేనన్నావు, బాగు చేయవాడు నేనన్నావు. నీ పైన ఆధారపడుతున్న ప్రతి బిడను మీరే గొప్ప కార్యం జరిగించండి. మీరే గొప్ప కార్యం జరిగించండి. నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తం కూడా సాధ్యమనవు కనుక నా తండ్రి నీవే మహిమ, ఘనత, ప్రభావం, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకోండి. నైనా ప్రభ ఈ దగ్గు ద్వారా కానీ తండ్రి ప్రభ, మరి హెడేక్ ద్వారా కానీ తండ్రి ప్రభ, ఎటువంటి చీకటి శక్తులు పని అయినప్పటికీ తండ్రి ప్రభ, ఎటువంటి శోధన అయినప్పటికీ తండ్రి ప్రభ, నజరేయుడు వంటి యేసు క్రీస్తు నామములో తొలగిపోవునుగాక. నజరేయుడు యేసు క్రీస్తు నామములో తొలగిపోవునుగాక. అంతా కూడా కాలిపోవునుగాక ప్రభ. ప్రతి మంత్రము, ప్రతి చేతబడి, ప్రతి దురాత్మ శక్తులు, అంధకార శక్తులు అన్నిటి కూడా నీ నామమున కుప్ప కూలి పడిపోవునుగాక. యేసు నామములో అవన్నీ కూడా కాలిపోవునుగాక. నజరేయుడు వంటి యేసు క్రీస్తు నామములో ఎవరు చేయించాలన్నా నజరేయుడు వంటి యేసు క్రీస్తు నామములో తిరిగి వారికి వెళ్ళి గుచ్చుకునుగాక, వారిని శోధించునుగాక. ఇక మీదట దేవుని బిడలను కానీ విశ్వాసాలను కానీ సంఘస్థలను కానీ ఎవరైనప్పటికీ కూడా దేవుని బిడలను ముట్టాలన్నా అంటాలన్నా తండ్రి ప్రభ నీ అధికారం లేకుండా ఏది కూడా జరగదు కనుక నా తండ్రి వాడికి నీ భయంను వణికిని పుట్టునుగాక తండ్రి ప్రభ. చేసేవాడికే కానీ చేయించేవాడికే నీ భయంలో వణికిని పుట్టునుగాక తండ్రి ప్రభ. నాయనా నీవే పరిశుద్ధపరచండి. ఎవరైనా నేను నీ బిడలైన వారిని ముట్టాలంటే ముందు నా కను దృష్టిని, నా కన్నును ముట్టాలి. నా కన్ను గుడ్డును ముట్టినవాడు అన్నావు తండ్రి ప్రభ. నా బిడ్డల వారిని ఎవరైనా ఆటంకం కలిగి వారికి శ్రమ వేదన సంభవించాలంటే వాడు నన్ను ముట్టినట్టే అన్నావు తండ్రి ప్రభ. మన బిడ్డలైన వారు ముట్టితే తండ్రి ప్రభ, నన్ను ముట్టినట్టే అంటే వారిని ఇబ్బంది పెట్టినట్టే, నన్ను ఇబ్బంది పెట్టినట్టే. ఇక వారిని నేను చూసుకుంటానన్నావు తండ్రి ప్రభ. దుష్టులు, దౌర్భాగ్యులు తండ్రి ప్రభ ప్రతి ఒక్కరిని నీ చేతులకు సమర్పిస్తున్నాను తండ్రి ప్రభ. తండ్రి ప్రభ మీరు సర్చ్ చేయండి. పాపులను తండ్రి ప్రభ, దుర్మార్గులను ప్రతి ఒక్కరు మీరు సర్చ్ చేయండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఇన్ ద ఓపెన్ ద లార్డ్, ఇన్ ద టచ్ మీ ద లార్డ్, ఆర్ట్ ఇన్ ద టచ్ మీ ద లార్డ్, ఇన్ ద జీసస్, ఇన్ ద పవర్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద జీసస్, ఇన్ ద టచ్ మీ ద లార్డ్, ఇన్ ద రిలీజ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ తండ్రి ప్రభ. అయ్యా నీవే మహిమ, ఘనత, ప్రభువులను చెల్లించుకొని ప్రార్థన. మా ప్రార్థన అవసరాలు కోరుతున్న ప్రతి బిడ్డను మీ చేతులు సమర్పిస్తున్నాం తండ్రి ప్రభ. అదేవిధంగా తండ్రి ప్రభ మరి ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి నీ మందిరంలో చక్కగా డోల కొట్టుటకు, నీ పరిచర్యలకు సాగుటకు ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, తెలివి వేచను అనుగ్రహించండి. అదేవిధంగా వారి అన్నను నరేష్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభ. మరి ఆ బిడ్డకు కూడా తండ్రి ప్రభ చక్కటి స్వరంను అనుగ్రహించండి, చక్కటి ధ్వనిని అనుగ్రహించండి. ఇంకను తండ్రి ప్రభ నీ పరిచర్యలో నీ యొక్క ప్రయాసలో అవుట్రీచ్ ప్రోగ్రామ్స్లో కానీ ఎన్లో కానీ తండ్రి ప్రభ ప్రతి విషయంలో కానీ ప్రభ మరి చక్కగా పాడుటకు, నేను గణపరచుటకు ఆ బిడ్డకు మంచి మనసు అనుగ్రహించండి తండ్రి ప్రభ. నరేష్కు తండ్రి ప్రభ మరి కోరిన నరేష్ మీరు దీవించు. వారికి ఇచ్చిన తండ్రిని, తల్లిని, వారి అన్నను కూడా దీవించు, ఆశీర్వదించు తండ్రి ప్రభ. ప్రతి విషయంలో నీ సహాయం అనుగ్రహించండి. అదేవిధంగా లలితరాజు గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి తాగుడు నుండి వాటి నుండి కూడా విడుదల మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ. అదేవిధంగా ఇంకాను తండ్రి ప్రభ గురించి అయినా మర్చిపోయినట్టే మీరు జ్ఞాపకం చేసుకొని నీ సహాయం దయచండి. అదేవిధంగా నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నీ శిలువ చాటున మరుగుపరచండి, బలపరచండి. దినమందు పునరుద్ధరణ ఆరాధనలో కూడా నాకు తోడై ఉండండి, ఆత్మతో నింపండి, బలపరచండి తండ్రి ప్రభ. సమస్త ఆటంకాలు అన్నిటి కూడా తండ్రి ప్రభ నీ కుమారుడైన వెంట యేసు క్రీస్తునామములో తొలగించమని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. నీ ఆత్మతో నింపండి, శిలువ రక్తం ప్రోక్షించి కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభువులను స్తుతులు చెల్లించుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభ. ఇంకేమైనా మర్చిపోయి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ కొద్ది ప్రార్థన బంగారు పాదలకి సమర్పించుకుంటూ ఉదయకాల ప్రార్థనలో తండ్రి ప్రభ 25వ తారీఖు ఆగస్టు నెలలో తండ్రి ప్రభ నేను స్తుతించడానికి, నేను గణపరచడానికి ఈ ధన్యతను మాకును కొన్ని ఇచ్చి అనుగ్రహించినందుకు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ధన్యత లేని
లేని వారు తండ్రి ప్రభ ఎందరో పోగొట్టుకున్నారు. ఈ దినమందు చూడని ఎంతో వారు ఉన్నారు తండ్రి ప్రభ. ఈ దినం నీ ధన్యతను చూసే భాగ్యం మాకు ఇచ్చినందుకు బట్టి నీకు వందనాలు చెల్లించు. మా ప్రభును మరక్షణ మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తును ప్రార్థిస్తున్న సర్వశక్తిని వైపు నీ తండ్రి ప్రభ తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమునైనను తొలగిపోయినట్టుగా నీవు అభివృద్ధి పొందుతూ అని సెలవిచ్చినటువంటి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి పాపమును ప్రతి దుర్మార్గం నుండి తొలగించమని యేసునామములో అడిగి వేడుకుంటాం మా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. నీవు ఆశీర్వదించుము తండ్రి ప్రభ. యెహోవా ఆశీర్వాదము నీకును నీ కుటుంబమునకు వచ్చునుగాక. సామెతలు 10:22 ప్రకారము ఆశీర్వాదం నీకు నీ కుటుంబమునకు వచ్చునుగాక. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరికి ఉపయోగను తండ్రి ప్రభ. నీ ఆశీర్వాదం ఎల్లవేళల్లో తోడై ఉండి నీడే ఉండి అన్ని విధులుగా సంతోషపరచుము తండ్రి ప్రభ. మా ప్రార్థన అలంకరించు వాడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ఆత్మతో నింపువాడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభ. నేను మీ మనవి అలంకరించి ఉన్నాను, మా ప్రార్థన అంగీకరించున్నాం. ఆ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా నామం ఏదైతే అడుగుతాడో అది అన్ని కూడా ధారాళముగా ఇస్తానని సెలవిచ్చినటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించు. ఈ కొద్ది ప్రార్థన బంగారు పాలకు సమర్పించుకుంటూ సీఎంలో నుండి మమ్మల్ని ఆశీర్వదించినందుకు బట్టి నీకు వందనాలు చెల్లించు. యేసు పరిశుద్ధంలో అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించు శాంతి సమాధానం మనందరికీ తోడై నీడై ఉండి అన్ని విధులకు సంతోషపరచునుగాక. ఆమెన్ ఆమెన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. తన సూర్యోదయంపై నీ పైన ఉదయింపచేసి నిన్ను ప్రతి విషయంలో ధైర్యపరుస్తూ విశ్వాస జీవితంలో ముందు కొనసాగింపచేయునుగాక. ఆమెన్ ఆమెన్. ఎవరికి ఎవరు ఈ లోకములో, ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు